వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. మనకి ప్రీవియస్ వీడియోలో దీని గురించి మనం ఒక వీడియో అనేది చేయడం జరిగింది. ఈరోజు కూడా మనకి దీని గురించి న్యూస్ పేపర్లో రావడం జరిగింది. ఈ యొక్క 2018లో ఇచ్చినటువంటి ఆర్ఆర్సీ గ్రూప్ డి కానివ్వండి, ఎన్టీపీసీ రైల్వే నోటిఫికేషన్ సంబంధించి ఇప్పటికీ కూడా ఓన్లీ ఒక ఎన్టీపీసీ అయితే ప్రిలిమ్స్ ఒకటే జరిగింది. ఇక గ్రూప్ డిలో ఎటువంటి చలనాలు లేవంటూ ఇక్కడ పేపర్లో రావడం జరిగింది. ఒక 2.5 years ఇప్పటికీ అయిందనమాట ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసి. ఇప్పటికి కూడా దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేయలేదు. ఇక జాబ్ ఎప్పుడు ఇస్తారు మాకు అంటూ ఇక్కడ రావడం జరిగిందనమాట. ఇక మనకి వివరాల్లోకి వెళ్తే 2.5 ఏళ్ళ నిరీక్షణ పత్తాలేని రైల్వే ఉద్యోగాలు అంటూ ఇక్కడ క్లియర్గా రావడం జరిగింది. రైల్వే రిక్రూట్మెంట్ ద్వారా నోటిఫికేషన్ ప్రకటించి మొదటి దశ పరీక్షలు నిర్వహించలేదు. 2.5 సంవత్సరాలైన కేంద్రం నుంచి ఉలుకు పలుకు లేదు. రైల్వేను ప్రైవేట్ పరం చేస్తామని ప్రకటించిన ఈ యొక్క గవర్నమెంటు రైల్వే ఉద్యోగాల గురించి మర్చిపోయిందని స్పష్టమవుతున్నది. ఇక మనకి 2019 ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు 7 విడతలుగా సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 1,00,000కు పైగా పోస్టుల భర్తీ కోసం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేసింది అప్పట్లో. అయితే ఏడాది మార్చి 12 రైల్వే గ్రూప్ డి నియామక నమోదు ప్రక్రియ మొదలైంది. 2.5 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటికీ ఆ ఉద్యోగాల భర్తీ సంగతి ఒక మిస్టరీగా మారింది. ఇక ఆనాడు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ రైల్వేల గ్రూప్ డి నియామకాల కోసం 2019 మార్చి 1న మార్చి 12 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించగా మొత్తం 1.4 లక్షల పోస్టుల కోసం 2.5 కోట్ల పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇక ఈ యొక్క గవర్నమెంట్ పిఎం ఎవరైతే ఉన్నారో వారు అనుకున్నట్టు ఎన్నికయ్యారనమాట. మళ్ళీ మోడీ గారే అత్యధిక మెజార్టీతో దక్కించడం జరిగింది. అయితే కానీ పరీక్షలు దరఖాస్తు చేసిన నిరుద్యోగులు ఇప్పటికీ ఎదురు చూపులు చూస్తున్నారు. ఆర్ఆర్బీ నోటిఫికేషన్ జారీ చేసే సమయంలో సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ డేటా ప్రకారం మన దేశంలో 7.2% ఈ యొక్క నిరుద్యోగ రేటు ఉందన్నమాట. ఇక 2018 కోటి మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు కూడా ఈ యొక్క డేటా స్పష్టం చేసింది. మోడీ సర్కార్ నయవంచన నిలదీస్తూ ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో ఈ యొక్క స్పీక్ అప్ ఫర్ ఎస్ఎస్సి రైల్వే స్టూడెంట్స్ అనే హ్యాష్ట్యాగ్తో ప్రోత్సాహం నడుస్తుందన్నమాట. ఏదేమైనప్పటికీ అప్పటికి రిలీజ్ చేసినట్టు నోటిఫికేషన్లో ఇప్పటికీ దాని గురించి మనకి ఎటువంటి అప్డేట్స్ లేకపోవడం ఒకటి, ఇక ఎప్పుడు జరుపుతారో కూడా ఎగ్జామ్స్ గురించి మనకి క్లారిటీ లేకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ అప్లై చేసి వెయిట్ చేస్తున్నారో జాబ్ కోసం, ఈ యొక్క ఎగ్జామ్స్ కోసం కూడా వారిలో కూడా ఈ యొక్క తీవ్ర నిరాశ అనేది మొదలవుందన్నమాట. సో ఇవి ఈరోజు మనకి రైల్వేకి సంబంధించి అప్డేట్స్. ఇక అదేవిధంగా మనకున్నటువంటి జాబ్ అప్డేట్స్ అనేవి చూద్దాం. ఇక ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోస్టులు అంటే ఇక్కడ మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఇది మహిళా శిశు సంక్షేమ విభాగం నుంచి విడుదలైంది. ఎవరైతే అర్హులైన వివాహిత మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. టోటల్ వేకెన్సీస్ 318 అనమాట. ఇక మనకి జిల్లాల వారీగా రాజన్న సిరిసిల్ల 72, వికారాబాద్ 82, మహబూబ్ నగర్ 164 అనమాట. పోస్టులు వచ్చేప్పటికి అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ సహాయకురాలు, మినీ అంగన్వాడీ టీచర్లు 10th క్వాలిఫికేషన్తో స్థానికంగా నివసిస్తూ ఉండాలన్నమాట. 21 నుంచి 35 years లోపు ఉండాలి. ఆఫ్లైన్ ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట. ఇక దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30 అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సో అడ్రస్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సిఎంటిఐలో అప్రెంటిస్ పోస్టులు అంటే ఇక్కడ రావడం జరిగింది. ఇవి వచ్చేప్పటికి స్టేఫండ్ 8,000 నుంచి 10,000 వరకు ఇస్తారు. కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. ఇక మనకి అక్టోబర్ 5 అండ్ అక్టోబర్ 8 వరకు ఈ యొక్క ఇంటర్వ్యూస్ అనేవి జరుగుతాయి. మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో నెక్స్ట్ జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ నుంచి మనకి 119 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇక్కడ ఈ పోస్టులు వచ్చేప్పటికి డిప్యూటీ రిజిస్ట్రార్, డెవలప్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, సెక్షన్ ఆఫీసర్, ఆఫీస్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట. సో మనకి పోస్టులు అనుసరించి మన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడ 10th, ఇంటర్మీడియట్, బ్యాచిలర్ డిగ్రీ, పీజీ, మాస్టర్ డిగ్రీ, సిఎంఏ పాస్ అయి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కూడా అడగడం జరిగింది. రిటన్ టెస్ట్, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అక్టోబర్ 18 లాస్ట్ డేట్ అనమాట. వెబ్సైట్ వచ్చేవారికి www.jmi.ac.in అనమాట. అది ఉస్మానియా మెడికల్ కాలేజీలో వేకెన్సీస్ అంటూ 6 వేకెన్సీస్ అనమాట. ఇక్కడ
సైంటిస్ట్ బి మెడికల్ 1, ల్యాబ్ టెక్నీషియన్ 2, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 1, రీసెర్చ్ అసిస్టెంట్ 1, డేటా ఎంట్రీ ఆపరేటర్ 1. సెప్టెంబర్ 25th అనమాట లాస్ట్ డేట్. దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ అనమాట స్టార్టింగ్. లాస్ట్ డేట్ October 8. మనకి అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క అడ్రస్కి మనం అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇవి ఇండియన్ రైల్వేకి సంబంధించి కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మనకున్న టుడే జాబ్ అప్డేట్స్లో భాగంగా అప్డేట్స్ అనమాట. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా వివరించడం జరిగింది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.